హాయ్ అండి. ఈరోజు టేస్టీ యమ్మీ స్నాక్ అండి. ఇది కనుక పిల్లలకి స్నాక్ రూపంలో ఏ టైంలో ఈవినింగ్ అయినా లేదా స్కూల్‌కి వెళ్ళేటప్పుడైనా ఇచ్చినా సరే మంచి ఎనర్జిటిక్‌గా, మంచి ప్రోటీను అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఇవేనండి కాబూలి శనగలు. ఈ శనగల్ని 12 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్‌లో వేసి కొంచెం సాల్ట్ వేసి కోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాక ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెరుగు తినే పిల్లలకైతే పెరుగుని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెరుగు తినని వాళ్ళకైతే గుప్పెడన్ని జీడిపప్పులు తీసుకొని వేడి నీళ్ళలో ఒక పావు గంట సేపు నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో జీడిపప్పులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, అలాగే కీర ఈ 3ను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే ఉడకపెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి. చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను, సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా కలిపేసి ఇస్తే కనుక పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా తింటారు. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ప్రోటీన్, ఫైబర్ అండ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్నాక్ ఐటమ్ పిల్లలకి అట్లీస్ట్ వీక్లీ ఒకసారి ఇచ్చినా కూడా చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు.